గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అది హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, HECI. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుండి ఈ టాపిక్ మీద UGC నెట్ సెట్ ఎగ్జామినేషన్ లో కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది. UGC నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలి. మరి ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అయిందో ఈ టాపిక్ తర్వాత క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. మరి ఈ టాపిక్ లో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ గురించి ఏం నేర్చుకోవాలి. యాక్చువల్ గా HECIకి 4 వెర్టికల్స్ ఉన్నాయి. ఈ 4 వెర్టికల్స్ లో మరి ఫస్ట్ వెర్టికల్ నేమ్ ఏంటి, అది ఎలాంటి యాక్టివిటీస్ ని పర్ఫార్మ్ చేస్తుంది, ఎలాంటి ఫంక్షన్స్ ని అది పర్ఫార్మ్ చేస్తుంది అనే వాటి గురించి మనం ముఖ్యంగా నేర్చుకోవాలి. 4 వెర్టికల్స్ నేమ్స్, అవి పర్ఫార్మ్ చేసేటటువంటి ఫంక్షన్స్. ఓకే, సో మరి అవేంటో ఇక్కడ చూద్దాం. ఇప్పటి వరకు అంటే హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇప్పటి వరకు రకరకాలైనటువంటి ఫంక్షన్స్ ని పర్ఫార్మ్ చేయడానికి డిఫరెంట్ సెక్టర్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే UGC, AICTE అండ్ NCT. ఇవి డిఫరెంట్ సెక్టార్స్. UGC అనేది నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్ ని ఇది పర్ఫార్మ్ చేస్తుంది. అంటే ఇక్కడ నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కి ఫండ్స్ ని ఇవ్వడంలో కానీ, లేకపోతే అప్లికేషన్ ఇవ్వడంలో కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ని కండక్ట్ చేయడంలో కానీ ఇది తన వర్క్ ని పర్ఫార్మ్ చేస్తుంది. UGC అంటే నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నార్మల్ ఎడ్యుకేషన్. AICT అనేది నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది అప్లికేటెడ్ నెంబర్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా వాటి నార్మ్స్ ని ఇది చెక్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫండ్స్ ఇవి కూడా ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత NCT అనేది టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రకరకాలైన ఫంక్షన్స్ ని ఇది పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మూడిటి బదులుగా అంటే ఈ మూడిటిని రిప్లేస్ చేసి వాటి స్థానంలో ఒకటే ఒక యూనిట్, సింగిల్ యూనిట్ అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని మనం HECI అని అంటాము. ఈ మూడిటి బదులు ఇప్పుడు ఈ 3 లేవు. ఈ 3 పర్ఫార్మ్ చేసేటటువంటి రకరకాలైన ఫంక్షన్స్ ని ఒక సింగిల్ యూనిట్ పర్ఫార్మ్ చేయబోతుంది. దీన్ని అంటే ప్రపోజ్ చేసిన వారు NEP 2020. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? NEP 2020. అంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డిఫరెంట్ సెక్టార్స్ ని, డిఫరెంట్ యాక్టివిటీస్ ని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒకే సింగిల్ యూనిట్ ద్వారా మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ ని డెవలప్మెంట్ చేసే విధంగా NEP 2020 అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ లో ఆశించినంత ఫలితాలు అనేవి లేవు, అప్రోప్రియేట్ డెవలప్మెంట్ అనేది లేదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్నో లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి, డిఫాల్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా యువతకు కావాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందడం లేదు. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఎందుకు వెళ్తాము అంటే ఒక ఎకనామికల్ స్టెబిలిటీ కోసం, ఒక ఎంప్లాయ్మెంట్ కోసం, సొసైటీలో స్టేటస్ కోసం, ఇవేమి కూడా యువతకి దక్కడం లేదు. సో దాన్ని బేస్ గా తీసుకొని ఇక ముందు హైయర్ ఎడ్యుకేషన్ లో అప్రోప్రియేట్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం కోసం ఈ యొక్క కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ అండర్ లో మనకు 4 వెర్టికల్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు క్లియర్? సో ఫస్ట్ వెర్టికల్ ఆఫ్
HECI will be the National Higher Education Regulatory Council. దాని షార్ట్ కట్ లో NHERC అని పిలుస్తారు. ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ ఫంక్షన్ యాజ్ ద కామన్ సింగిల్ పాయింట్ రెగ్యులేటర్ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇంక్లూడింగ్ టీచర్ ఎడ్యుకేషన్. అంటే హైయర్ ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. అంటే టీచర్ ఎడ్యుకేషన్ తో సహా కానీ ఎక్స్క్లూడ్ మెడికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్. అంటే దీని కిందికి మెడికల్ లీగల్ ఎడ్యుకేషన్ మాత్రం రావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ అడగడం కూడా జరిగింది. అంటే ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి రెగ్యులేటరీ కౌన్సిల్ లో రానటువంటి సెక్టార్స్ ఏంటంటే అది మెడికల్ అండ్ లీగల్. అంటే ఈ మెడికల్ మరి ఎడ్యుకేషన్ ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే ఈ మెడికల్ కానీ లీగల్ ఎడ్యుకేషన్ సంబంధించి వాటికి సపరేట్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. ఆ సపరేట్ కౌన్సిల్ చేత అవి రెగ్యులేట్ కాబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది NMC ద్వారా రెగ్యులేట్ చేయబడుతుంది. NMC అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్, బట్ ఇట్స్ ఫార్మర్ నేమ్ వాస్ MCI అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి నేమ్ అన్నమాట. అది NMC గా ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. ఇది కూడా మీరు గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ లీగల్ ఎడ్యుకేషన్ అనేది బార్ కౌన్సిల్ ద్వారా రెగ్యులేట్ చేయబడుతుంది. అయితే ఇక్కడ మరి ఇది ఏ అంశాలని రెగ్యులేట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇట్ యాక్ట్స్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ముఖ్యంగా ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి మ్యాటర్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్స్, ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ అండ్ సెల్ఫ్ డిస్క్లోజర్స్ ఆఫ్ ఫైనాన్సెస్. ఓకే? అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినటువంటి ఆడిట్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ మరియు సెల్ఫ్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఫైనాన్సెస్ ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే ఏ సెక్టార్ లో అయినా ఒక డెవలప్మెంట్ తీసుకురావడం అనేది జరగాలంటే ఫస్ట్ ఫోకస్ అనేది ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద పెట్టాలి. అంటే ఒక ఫండ్ అనేది ఒక కాలేజీకి కానీ ఒక యాక్టివిటీకి కానీ రిలీజ్ చేసే ముందు అది ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది, అసలు ఆ ఫండ్ అనే దానికి ఎంత అవసరం అనే దాన్ని రెగ్యులేట్ చేయడం వల్ల తగిన డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. సో దాని ప్రకారమే ఇది ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విషయాల్ని రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాదు ఇది ఏం చేస్తుంది అంటే ఒక వెబ్సైట్ ను కూడా మెయింటైన్ చేస్తుంది. ఈ వెబ్సైట్ మెయింటైన్ చేయడం అంటే ఇది రెగ్యులేట్ చేసేటటువంటి అంశాలని ట్రాన్స్పరెన్సీగా అకౌంటబుల్ గా ఉంచడం కోసం ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి దాని ద్వారా ఆ మ్యాటర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్సర్న్ అథారిటీస్ కి పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆ కన్సర్న్ అథారిటీస్ అన్ని కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఇది మరి NHERC చేసేటటువంటి ఒక ఫంక్షన్. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వెర్టికల్ ఏం చేస్తుంది, ఇది దేని గురించి రెగ్యులేట్ చేస్తుంది. ఇది దేని గురించి రెగ్యులేట్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి మ్యాటర్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. క్లియర్?
Second vertical. The second vertical of HECI will be a meta-accrediting body called the National Accreditation Council, NAC. National Accreditation Council, NAC. అంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి గుర్తింపు అనేది ఇవ్వడం కోసం నాక్ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫంక్షన్ ని అసెస్ చేస్తుంది. అసెస్ చేసిన తర్వాత అది ఏ గ్రేడ్ లో ఉంది, ఏ ర్యాంక్ లో ఉంది అనేటటువంటి ఒక గుర్తింపుని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది హైయర్ ఎడ్యుకేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పటి వరకు NAA NAC NBA and NIRF ఈ మూడు కూడా ఈ యొక్క అక్రిడేషన్ అనేటటువంటి విషయంలో పార్టిసిపేట్ చేసేవి, అంటే అసెస్ చేసేవి. ఇక్కడ నాక్ అనేది యూజీసీ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఆటోనమస్ బాడీ. నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఇది అసెస్ చేస్తుంది. అలాగే NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అసెస్మెంట్ ఇది AICT ద్వారా ఏర్పాటు చేసినటువంటి బాడీ. దీని ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ని అసెస్ చేస్తుంది. ఇక NIRF అంటే హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ని అసెస్ చేసి దానికి ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తూ ఉండే. అయితే ఈ మూడిటి ప్లేస్ లో మళ్ళీ గమనించండి, ఇక్కడ కూడా ఈ మూడిటి ప్లేస్ లో ఇప్పుడు నాక్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ మూడు లేవు. ఈ మూడు పర్ఫామ్ చేసేటటువంటి ఫంక్షన్స్ అన్నిటినీ ఇది ఒక్కటే పర్ఫామ్ చేస్తుంది. అది AICT సంబంధించిందైనా లేకపోతే యూజీసీ సంబంధించింది, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్, నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, ఏ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాటినైనా అక్రిడేట్ చేసేది నాక్. ఇప్పుడు ఈ మూడు చేసేటటువంటి ఆ ఫంక్షన్స్ అన్ని కూడా ఇది సింగిల్ యూనిట్ గా పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇది మరి గమనించాలి. మనకి ఈ విధంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అక్రిడేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ప్రైమరీ ఆన్ బేసిక్ నార్మ్స్. అయితే ఇక్కడ మరి నాక్ అనేది ఏం చూస్తుంది? ఏ ఇన్స్టిట్యూషన్ కి అయినా సరే, ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ కి కొన్ని నార్మ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఫ్యాకల్టీ అపాయింట్మెంట్ లో కానీ, లేకపోతే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ లో కానీ, సీటింగ్ విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ కొన్ని నార్మ్స్ అనేవి ఉంటాయి. ఆ నార్మ్స్ అన్నింటిని కూడా ఇది అక్రిడేట్ చేస్తుంది, అసెస్ చేస్తుంది. అంతేకాకుండా గుడ్ గవర్నెన్స్ అండ్ అవుట్కమ్స్. అంటే గుడ్ గవర్నెన్స్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనే దాని పరిపాలన మంచిగా ఉండడం కోసం, అంటే బెస్ట్ గా ఉండడం కోసం పబ్లిక్ సెల్ఫ్ డిస్క్లోజర్, ముఖ్యంగా పబ్లిక్ కావాల్సినటువంటి సదుపాయాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే దాన్ని అందించడం కోసం ఇది అసెస్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ కి గుర్తింపు అనేది ఇస్తుంది. ఓకేనా. దీనివల్ల కావాల్సినటువంటి అప్రోప్రియేట్ అవుట్కమ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇట్ విల్ బి క్యారీడ్ అవుట్ బై అన్ ఇండిపెండెంట్ ఎకోసిస్టమ్ ఆఫ్ అక్రిడేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ సూపర్వైజ్డ్ అండ్ ఓవర్సీన్ బై నాక్. అంతేకాకుండా దీని కింద అంటే ఈ నాక్ కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ ని ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఈ యొక్క అసెస్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. అవి చేసేటటువంటి ప్రోగ్రామ్స్ ని ఇది మళ్ళీ సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. సో నాక్ ద్వారా ప్రతి ఒక్క హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది అసెస్ చేయబడుతుంది, అక్రిడేట్ చేయబడుతుంది. దానివల్ల హైయర్ ఎడ్యుకేషన్ లో అప్రోప్రియేట్ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, గ్రోత్ అనేది తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వెర్టికల్
of HECI will be the Higher Education Grants Council, HEGC, which will carry out funding and financing of colleges and universities. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దీని ప్లేస్ లో ఫండింగ్ అనే విషయంలో అంటే ఫండ్స్ ని కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఫండ్స్ ని ఇచ్చే విషయంలో యూజీసీ అనేది ఒక బాడీగా ఉండేది. యూజీసీ కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి ఫండ్స్ ని గ్రాంట్ చేసేది. కానీ దాని ప్లేస్ లో మనకి ఇప్పుడు వచ్చింది హెచ్ఈజిసి. ఇది కాలేజెస్ కి యూనివర్సిటీస్ కావాల్సినటువంటి ఫండ్స్ ని రిలీజ్ చేస్తుంది, గ్రాంట్స్ ని రిలీజ్ చేస్తుంది. అంటే ఎలాంటి విషయాలకి ఫండ్స్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది అనే దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ స్కాలర్షిప్స్. అంటే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఇప్పుడు మరి జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన ఆర్జనకు సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ అన్ని కూడా అవే కాకుండా రకరకాలైన స్కాలర్షిప్స్ అనేవి హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నాయి. ఆ స్కాలర్షిప్స్ సంబంధించినటువంటి ఫండ్స్ అన్ని కూడా యూజీసీ ప్రొవైడ్ చేసేది. కానీ ఇప్పుడు స్కాలర్షిప్ సంబంధించిన ఫండ్స్ ని హెచ్ఈజిసి చేస్తుంది. అంతేకాదు డెవలప్మెంటల్ ఫండ్స్ రూపంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏమైనా అంటే ఎక్స్టెండింగ్ ప్రోగ్రామ్స్ కోసం కానీ లేకపోతే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కోసం కానీ న్యూ లాంచింగ్ ప్రోగ్రామ్స్ కోసం కానీ ఇక్కడ డెవలప్మెంటల్ ఫండ్స్ కూడా కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి అందిస్తుంది. అంటే యాక్చువల్ గా ఒక యూనివర్సిటీ కానీ ఒక కాలేజ్ కానీ కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు కానీ లేకపోతే తన కోర్స్ ని ఎక్స్టెండ్ చేసేటటువంటి విషయంలో కానీ లేకపోతే డెవలప్మెంట్ అంటే తన యొక్క కోర్స్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ డెవలప్మెంట్ తీసుకురావడంలో ఇది ఫండ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ NEP 2020 యొక్క ఆలోచన ఏంటంటే ఏ కాలేజ్కి అయితే అప్లికేషన్ ఇచ్చి ఉన్నామో అది వితిన్ ద 15 years లో ఒక ఆటోనమస్ బాడీగా ఎదగాలి. ఆటోనమస్ బాడీగా ఎదగాలి అంటే దాని డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని గవర్నమెంట్ చేయాలి. ఈ ఆర్థిక సహాయం చేసినప్పుడు అది ఆటోనమస్ బాడీగా ఎదుగుతుంది. సో దాని ప్రకారమే ఎక్స్టెండ్ అంటే కోర్స్ని ఎక్స్టెండ్ చేయడానికి డెవలప్ చేయడానికి తగినటువంటి ఆర్థిక సహాయం ఇది చేస్తుంది. సో ఇక్కడ మీకు థర్డ్ వెర్టికల్ ఏం చేస్తుందంటే ఫండింగ్ అనేది రిలీజ్ చేస్తుంది కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి. అది స్కాలర్షిప్ రూపంలో కానీ లేదా డెవలప్మెంటల్ ఫండ్స్ రూపంలో కానీ. ఫోర్త్ వర్టికల్ ఆఫ్ HECE will be the General Education Council, which will frame expected learning outcomes for higher education programs. చూడండి ఇక్కడ మనకి ఇది GEC జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. ఇది ఏం చేస్తుందంటే హైయర్ ఎడ్యుకేషన్ లో తగిన అవుట్కమ్స్ తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ కి సంబంధించి రకరకాలైన ఫంక్షన్స్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది. ఈ హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నే మనం గ్రాడ్యుయేట్ అట్రిబ్యూట్స్ అని అంటాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో లెర్నింగ్ అవుట్కమ్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రాడ్యుయేట్ అట్రిబ్యూట్స్ అని అంటారు. అంటే ఇక్కడ ఈ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది అంటే ఒక ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ లో ఫలితాలు అనేవి ఉన్నాయి, ఆశించిన రీతిలో ఉన్నాయా లేదా అనే దాన్ని ఇది అసెస్ చేయడానికి ఎగ్జామ్ చేయడానికి ఇది ఒక ఫ్రేమ్ వర్క్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఫ్రేమ్ వర్క్ పేరే నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ NHEQF. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది దేని ద్వారా ఫార్ములేట్ చేయబడింది అని ఈ ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. GEC ద్వారా ఫార్ములేట్ చేయబడింది. దీని ద్వారా అవుట్కమ్స్ తగిన అవుట్కమ్స్ తీసుకురావడం కోసం హైయర్ ఎడ్యుకేషన్ ఇది ఎగ్జామ్ చేస్తుంది. ఓకే, సో ఇవి 4 వెర్టికల్స్. అయితే 4 వెర్టికల్స్ తో పాటు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఆల్రెడీ మీకు చెప్పున్నాను. ప్రెజెంట్లీ రెగ్యులేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బాడీస్ ఇస్ డన్ త్రూ బాడీస్ లైక్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఓకే,
మనకి కొన్ని ప్రొఫెషనల్ కౌన్సిల్స్ కూడా ఉన్నాయి. మరి ప్రొఫెషనల్ కౌన్సిల్స్ ఏంటి, ఇవి ఏం చేస్తాయి అనేది కూడా చూద్దాం. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క కమిషన్ ఏం చేస్తుంది, ఈ కమిషన్ సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ ద ఇండిపెండెంట్ వెర్టికల్స్ ఫర్ రెగ్యులేషన్, అక్రిడిటేషన్, funding and academic standard setting and the overarching outcomes umbrella body itself will be based on transparent public disclosure and use technology extensively to reduce human interference to ensure efficiency and transparency in their work. ఇక్కడ నేను ముందు చెప్పిందే ఇక్కడ ఇవన్నీ కూడా అంటే 4 వెర్టికల్స్, ఒక్కొక్క వెర్టికల్ అనేది ఒక సపరేట్ సెక్షన్ గా ఏర్పాటు చేసి మళ్ళీ అన్ని ఒకే గొడుగు కిందకి, అంటే ఇవి 4 సపరేట్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేసినప్పటికీ ఇవన్నీ కూడా ఒకే గొడుగు కిందకి వస్తాయి. అది HECI కిందకి వస్తాయి. అంటే ఒక్కొక్క సెక్టార్ అనేది, ఒక్కొక్క వెర్టికల్ అనేది ఒక్కొక్క ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్ లో ఒక ట్రాన్స్పరెన్సీని, ఒక క్వాలిటీని అందించే విధంగా ఇవి కృషి చేస్తున్నాయి. ఇదంతా కూడా NEP 2020 యొక్క విజన్. ఈ విజన్ ప్రకారం ఆశించినటువంటి ఫలితాలు హైయర్ ఎడ్యుకేషన్ లో తీసుకురావాలనేది NEP 2020 యొక్క ముఖ్యమైనటువంటి థాట్ అన్నమాట. ప్రొఫెషనల్ కౌన్సిల్స్, మనకి ఇవి కాకుండా కొన్ని ప్రొఫెషనల్ కౌన్సిల్స్ అనేవి ఉన్నవి. అవి ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ECI, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ COA, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎక్సెట్రా. వీళ్ళు యాక్ట్ యాజ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్. వీటన్నిటిని కూడా ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్ అని అంటారు. ఇక్కడ కూడా గమనించండి, ఇవన్నీ కూడా మెంబర్స్ ఆఫ్ GEC, members of జనరల్ ఎడ్యుకేషన్ కమిషన్. ఇవన్నీ కూడా జనరల్ ఎడ్యుకేషన్ కమిషన్ లో మెంబర్స్. ఓకేనా, వీటితో పాటు అంటే వీటితో మెంబర్స్ అయ్యి ఈ జనరల్ ఎడ్యుకేషన్ కమిషన్ లో ఏదైతే అవుట్కమ్స్ మనం చెప్పుకున్నామో ఈ అవుట్కమ్స్ అన్నిటిని కూడా వీటిలో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది నార్మల్ ఎడ్యుకేషన్ లో ఇంటిగ్రేట్ చేస్తూ వొకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి స్టూడెంట్స్ కి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం GEC గురించి మాట్లాడుకుంటే లెర్నింగ్ అవుట్కమ్ అంటున్నాం. లెర్నింగ్ అవుట్కమ్ అంటే ఏంటి, వాడు చదివినటువంటి చదువుకి ఒక రిజల్ట్, అంటే అప్రోప్రియేట్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, వాడు చదివినటువంటి చదువుకు తగినటువంటి ఎంప్లాయ్మెంట్ దొరికినప్పుడు. ఆ ఎంప్లాయ్మెంట్ దొరకాలంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ని నార్మల్ ఎడ్యుకేషన్ లో ఇంటిగ్రేట్ చేయాలి. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక కామర్స్ తోనో, ఒక ఎకనామిక్స్ తోనో, ఒక ఫిజిక్స్ తోనో వాడు బయటికి రావడం కాదు, దాంతో పాటు ఒక స్కిల్ తో బయటికి రావడం. ఆ స్కిల్ అనేది ఉంటే నార్మల్ ఎడ్యుకేషన్ వాడికి ఉపయోగపడకపోయినా కానీ స్కిల్ ద్వారా వాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీలో కానీ ఒక ఫ్యాక్టరీలో కానీ ఏదో ఒక సెక్టార్ లో ఎంప్లాయ్మెంట్ అనేది పొందే అవకాశం ఉంటుంది. ఇది కూడా గమనించండి. అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ని జనరల్ ఎడ్యుకేషన్ లో ఇంక్లూడ్ చేస్తూ అంటే ఇంటిగ్రేట్ చేయడం ద్వారా కూడా తగిన లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావచ్చు అనేది GEC యొక్క ముఖ్యమైనటువంటి విధి. The separation of functions would mean that each vertical within HECI would take on a new single role which is relevant, meaningful and important in the new regulatory scheme. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నట్టు ఈ న్యూ రెగ్యులేటరీ స్కీమ్ లో ఇవన్నీ కూడా మీనింగ్ఫుల్ గా రిలవెంట్ గా ఉండి ప్రతి ఒక్క సెక్టార్ ని డెవలప్ చేసే విధంగా NEP 2020 కృషి చేస్తుంది. ఇది మనకి HECI సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో ఇది మీకు చక్కగా అర్థమైంది అంటే తర్వాత డిస్ప్లే చేసేటటువంటి క్వశ్చన్స్ కూడా మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఓకేనా, సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నా టాపిక్స్ని వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే స్కిప్ చేయడం కూడా మీకు వీలు పడదనుకోండి. ఎందుకంటే
టాపిక్ చెప్పేటప్పుడు నేను వేరే వేరే విషయాలు ఏం చెప్పట్లేదు, ఓన్లీ టాపిక్ మీదనే నేను ఫోకస్ చేస్తున్నాను. టాపిక్ సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో స్కిప్ చేసే అవకాశం కూడా లేదు. సో ఏదన్నా ఒక టాపిక్ మీరు నేర్చుకోవాలంటే దాన్ని పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ కాన్సన్ట్రేషన్, ఫుల్ ప్రిపరేషన్, డెఫినెట్లీ విల్ గెట్ ద సక్సెస్. అంటే మనం ఏ పని చేసినా కానీ కంప్లీట్ అంటారు, కంప్లీట్ సెన్స్ ఆఫ్ ది వర్క్ అంటారు. ఆ కంప్లీట్ సెన్స్ ఆఫ్ ది వర్క్ అనేది మన దగ్గర ఉంటే కంపల్సరీ మనం సక్సెస్ అనేది సాధిస్తాం. అంటే ఇక్కడ హాఫ్ మైండ్, హాఫ్ వర్క్, హాఫ్ ప్రిపరేషన్ అనేది ఉందనుకోండి, అది ఎప్పటికి కూడా సక్సెస్ని మనకి అందించలేదు. ఏది చేసినా కానీ కంప్లీట్, పెద్దవాళ్ళు అంటారు కదా, ఏ పని చేసినా కానీ మనం కంప్లీట్గా పూర్తిగా సంపూర్ణంగా చేయాలని. ఆ సంపూర్ణంగా చేయాలంటే ఏ విషయాన్ని మనం కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్లో కూడా నేను నాకు తెలిసినంత వరకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? సో క్వశ్చన్ చూద్దాం. According to NEP 2020, the first vertical of Higher Education Commission of India. Very simple. First vertical ఏంటి? నేషనల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్. కళ్ళు మూసుకొని ఈ ఆన్సర్ అనేది మనం పెట్టేయచ్చు. ఫస్ట్ వెర్టికల్ అదే కదా. సో ఇలా కూడా మనల్ని అడిగేటటువంటి అవకాశం ఉంది. సెకండ్ వెర్టికల్ ఏంటి, థర్డ్ వెర్టికల్ ఏంటి, ఫోర్త్ వెర్టికల్ ఏంటి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇవి కూడా చాలా ఈజీ. ఫస్ట్ వెర్టికల్ ఆఫ్ HECA. ఫస్ట్ వెర్టికల్ ఏంటి? ఇక్కడ మనకి కనబడుతుంది నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్. సెకండ్ వెర్టికల్ ఆఫ్ HECA. సెకండ్ వెర్టికల్ ఏంటి? నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్, NAC. వెరీ సింపుల్. ఎందుకంటే టాపిక్ మనకు బాగా వచ్చు కదా, అందుకని ఇంత సింపుల్ గా మనకి ఈజీగా అనిపిస్తుంది. థర్డ్ వెర్టికల్ ఆఫ్ HECI, హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్. వెర్టికల్ ఆఫ్ ఫోర్త్ వెర్టికల్ ఆఫ్ HECI, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. టాపిక్ తెలియకపోతే బుర్ర బద్దలు కొట్టుకుని ఇదేంట్రా బాబు, వెర్టికల్స్ ఏంటి, ఈ కథ ఏంటి, కమామేష ఏంటి అని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. టాపిక్ తెలిసింది కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తున్నాయి క్వశ్చన్స్. So third question, as per NEP 2020, consider the following two statements. ఈ స్టేట్మెంట్స్ రూపంలో ఉంది. మరి ఆ స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. స్టేట్మెంట్ 1, the second vertical of Higher Education Commission of India will be a meta accrediting body called National Accreditation Council, NAC. వెరీ గుడ్. అంటే మనం ముందే ఇది మెటా అక్రిడేటింగ్ బాడీ. మెటా అంటే అన్నీ కూడా పెద్ద అన్నమాట. పెద్ద అంటే ఇక్కడ టెక్నికల్, నాన్ టెక్నికల్, టీచర్ అన్నిటినీ కూడా అక్రిడేట్ చేసేటటువంటి ఒక బిగ్గెస్ట్ బాడీ అని అంటారు. ఆ బిగ్గెస్ట్ బాడీ ఏంటిదంటే NAC, నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్. ఆ మూడు చేసేటటువంటి పని ఇది ఒక్కటే చేస్తుంటే మెటానే కదా. సో ఇది కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్మెంట్ 2, ఇన్ ద లాంగ్ రన్ ఇట్ ఈస్ ఎన్విస్గేస్ దట్ అక్రిడేషన్ విల్ బికమ్ ఏ బైనరీ ప్రాసెస్ యాజ్ ఫర్ ఎక్స్టాంట్ గ్లోబల్ ప్రాక్టీస్. చూడండి, అంటే ఇక్కడ మనకి అక్రిడేషన్ అనేది లాంగ్ రన్ లో చూసుకుంటే మనకి రెండు రకాలైనటువంటి ప్రాసెస్ ఇది చేస్తుంది. అంటే యాజ్ ఫర్ ఎక్స్టాంట్ గ్లోబల్ ప్రాక్టీస్, ఇది గుర్తింపు ఇవ్వడమే కాకుండా అసలు గ్లోబల్ గా కావాల్సినటువంటి అప్రోప్రియేట్ డెవలప్మెంట్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ లో తీసుకొస్తుంది. అంటే ఒకటి ఏంటంటే నామ్స్ ని, అవి అంటే కాలేజెస్ యొక్క ఫంక్షన్స్ ని ఇది అసెస్ చేస్తూనే వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని కూడా సూచిస్తుంది. అంటే గుర్తింపు అంటే ఏంటి? నువ్వేం చేస్తున్నావు అనే దాన్ని నేను చూస్తాను, చూసి నువ్వేం చెయ్యాలో కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి బైనరీ విజన్ అనేది కనబడుతుంది. అది చేసేది అక్రిడేషన్ బాడీ. సో ఇక్కడ మనకి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది కరెక్టే, ఫస్ట్ వన్ కూడా కరెక్ట్. సో ఈ విధంగా మనకి HECI అనేది 4 వెర్టికల్స్ ద్వారా రకరకాలైన ఫంక్షన్స్ అన్నిటిని కూడా
పర్ఫామ్ చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్లో తగిన డెవలప్మెంట్ని గ్రోత్ని తీసుకొచ్చే విధంగా వర్క్ చేస్తుంది అని మనం ఆశిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ యొక్క క్లాస్ని క్లోజ్ చేసే ముందు మళ్ళీ మీకు ఒక ఇన్ఫార్మ్ అనేది చెయ్యాలి. అంటే నేను ప్రతి క్లాస్లో చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే చెప్పకపోతే మీకు తెలియదు కదా. ఇప్పుడు మా ఛానల్లో మీకు కావాల్సినటువంటి వీడియో క్లాసెస్, మెటీరియల్, ఆన్లైన్ క్లాసెస్, మోక్ టెస్ట్లు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సరే వీడియో క్లాసెస్ కావాలి అంటే ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే మెటీరియల్ కోసం కూడా మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? మా ఛానల్ ద్వారా రిలీజ్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీరు యూజ్ చేసుకొని యూజీసీ నెట్, సెట్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సాధిస్తూ క్వాలిఫై కావాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ ఛానల్ అనే పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు స్టూడెంట్స్ అంటే బోత్ ఆంధ్ర తెలంగాణలో నెట్ కోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైనా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుందని. సో ఆ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను ఒక ఛానల్ని మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి కొన్ని టాపిక్స్, కానీ అవి కాదు, ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా చాలా చక్కగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి తగిన విధంగా క్లాస్ అన్ని కూడా అందించే విధంగా నేను మళ్ళీ ఈ యొక్క ఛానల్ని రీమోడ్ చేయడం అనేది జరిగింది. నా యొక్క ఈ ఎఫర్ట్ని మీరందరూ కూడా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.